ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో విభేదాలు ఇంకా చల్లారడం లేదు. సంఘం సభ్యులు కాకినాడ రంగరాయ క్రీడా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మాజీ అధ్యక్షుడు రఫీ అహ్మద్ కిద్వాయ్ మాట్లాడుతూ క్రికెట్ అసోసియేషన్లో పదవులు పొందిన వారు ప్రతిభ కలిగిన క్రికెట్ క్రీడాకారులను ఎంపిక చేయడం లేదని ఆరోపించారు. దీంతో చాలా మంది క్రికెట్ ను వదిలి హాకీ క్రీడలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సంపాదించారన్నారు. ఈ అసోసియేషన్ చాలా మంది క్రికెటర్లను రంజీ క్రికెట్ కి ఎంపిక అయ్యేలా చేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏసీఏ జిల్లాలో కూడా సంస్కరణలు అమలు చేయాలని కోరారు. మీడియా సమావేశంలో కార్యదర్శి పి సత్యనారాయణ, ట్రెజరర్ ఎన్ వెంకటేష్ పాల్గొన్నారు. మాకు ఈ మధ్యకాలంలో ప్రెసిడెంట్ గారు కొంచెం ఎక్స్ ప్రెసిడెంట్ శివకుమార్ గారు అక్కడ ఆఫీస్ ఉంటుంది, మాది ఆఫీస్లో పుస్తకాలు ఉంటాయి, అందులోనేమో మినిట్స్ బుక్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. మినిట్స్ బుక్ దొంగతనం చేసుకెళ్ళిపోతే నోటీస్ అది ఇచ్చాం, తిరిగి ఆయన ఇవ్వలేదు. సరే మాతో కలిసి ఉన్నాడు కనుక అతని మీద కేసు అది వేయకుండా వదిలేసాం, మాతో పాటు ప్రాక్టీస్ చేశాడు. అయితే మొన్న ఆయనకి కొంచెం అతి ఆశ ఎక్కువయ్యి ఆయన ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, మాదే అసలైన అసోసియేషను, మేమంతా కలిసి సంవత్సరానికి 20 లక్షల డబ్బులు తినేసామని ఒకటి, తర్వాత 4 రంజీ ట్రోఫీ ప్లేయర్స్ని వేయలేదని ఒకటి, సెలక్షన్లు కరెక్ట్గా చేయట్లేదని అబాండాలు ప్రూఫ్లు ఏమి లేకుండా అని చెప్పారు. మేము చెప్పాలంటే 2016లో మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎలక్షన్లో ఈ బాపిరాజు అండ్ గ్రూప్ అందరి మీద, ఒక 72 మంది మీద మేము కేసు నెగ్గి జనరల్ బాడీ ఎలక్షన్లో నెగ్గి లోపలికి వచ్చాం. అయితే ఆ టైంలో మాకు పూర్తి మెంబర్స్ లేక తర్వాత పాత రంజీ ట్రోఫీ ప్లేయర్స్ అందరినీ అపాయింట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇదవుతే అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సెక్రటరీగా పెట్టి మమ్మల్ని డిస్క్వాలిఫై చేసి వాళ్ళు బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ కొత్త అసోసియేషన్ 618/2016 రిజిస్టర్ చేయించి దానికి రికగ్నైజేషన్ ఇచ్చారు. వాళ్ళు రికగ్నైజేషన్ ఇచ్చిన తర్వాత 2016 నుంచి వాళ్ళు గంగరాజు గారు అప్పట్లో సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, ఆయన తన మనుషులతోటి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వెళ్ళిపోయారు. అప్పుడు ఇక్కడ మా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో ఉన్న లైఫ్ మెంబర్స్ మొత్తం అందరూ కూడా దే షిఫ్టెడ్ టు బాయ్స్ అండ్ గర్ల్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు వీళ్ళు ఇది అసోసియేషన్లో ఉన్నారు. ఆ స్టేజ్లో మమ్మల్ని ఎప్పుడైతే గంగరాజు గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ని డీరికగ్నైజ్ చేశాడో ఇమీడియట్లీ నేను హైకోర్టులో కేసు దాఖలు చేశాం. హైకోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత అది పెండింగ్లో ఉండగా 2018లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇది లోదా రిఫార్మ్స్ అప్లివై చేసుకోవాలి ఆల్ క్రికెట్ అసోసియేషన్స్ ఇన్ ఇండియా అని చెప్తూ అందులో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఆ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 9 సంవత్సరాల కన్నా ఎక్కువ అసోసియేషన్లో ఉండకూడదు, 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు, తర్వాత మిస్అప్రాపరేషన్ అది చేయకూడదు, నో లైఫ్ మెంబర్స్కి అది ఎటువంటి ఉండకూడదు అని చెప్పేసి, లైఫ్ మెంబర్స్ లేదు, ప్యాట్రాన్స్ లేరు, ఓటింగ్ హక్కు వాళ్ళకి ఎవరికి ఓటింగ్ రైట్ లేదు అని చెప్పేసి చేశారు. దాంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అది అడాప్ట్ చేసుకొని